హాయ్ అండి. పాలు, పంచదార ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా రసగుల్లా తయారు చేసుకోవచ్చు. స్పాంజీగా, జ్యూసీగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ అవ్వాలి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత హాఫ్ లెమన్ పిండుకొని జ్యూస్ అనేది పాల్లో వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి. విరిగిన పాలని స్టైనర్లో వేసుకుంటే పన్నీర్ సపరేట్ చేసుకోవాలి. పన్నీర్లో అస్సలు వాటర్ ఉండకూడదు. 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పన్నీర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చేత్తో ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని పన్నీర్ అనేది సాఫ్ట్ కావాలి. అప్పుడు కొద్ది తీసుకుంటూ క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పంచదార పాకం గురించి ఒక గ్లాస్ పంచదార 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరగనివ్వాలి. పంచదార అంతా కరిగిన తర్వాత ముందుగా చేసిన బాల్స్ కూడా అందులో వేసి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే 10 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయిన జ్యూసీగా స్పాంజీగా రసగుల్లా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.